11:15 అయితే షో. ఇప్పుడు 11 అయితే అవుతుంది టైము. కాకపోతే అదే పనిగా తినేసి అయితే పోతున్నాం. ఇంకా ఆకలి అయితే అనుకుంటుంది, ఏం తినలేదు. ఇప్పుడు తినేసి లక్షణంగా పోయి సినిమా చూద్దాం అనుకున్నాము. 11:15 కి షో అయితే 11 వరకు ఈడ ఎందుకున్నామంటే, అంటే తినుకొని ఎందుకున్నామంటే 11 వరకు ఎక్కడో మనకు మాల్ గురించి తెలిసిందే కదా. మేము మాల్ లోనే సినిమా లైక్ థియేటర్ లో ఈజీ దొరకదు అనమాట టికెట్లు. కావాలంటే ఇక్కడ టికెట్లు వేస్తారు చూడండి. మొత్తం బెంగళూరు మొత్తం హౌస్ఫుల్. నేనే బుక్ చేద్దాం అనుకున్నా కానీ టోటల్ టికెట్స్ ఎక్కడే కానీ ఎక్కడ దొరకలేదు. మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఈ ఆంటీ ఉన్నారు కదా, ఈ ఆంటీ వచ్చేసి ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినారు. ఈ ఆంటీ ఆంటీ పర్లేదు మాట్లాడారండి. దోశ తింటుంది ఆంటీ. వాడు కిషోర్ తింటున్నాడు. ఊరికే వాడు హీరో అన్నట్టున్నాడు. ఈ ఆంటీ దోశ తింటుంది. ఈ ఆంటీ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. లైక్ తిందామని వచ్చింది కానీ సినిమాకి వచ్చేసింది అనమాట. ఆడ వెళ్తాంటే అట్లా రోడ్ లో వెళ్తాంటే ఇంకా చిన్నపిల్లలు ఆమ్ని కార్ లో ఎత్తుకొని కిడ్నాప్ చేసుకొని వచ్చేస్తారు కదా, అట్లా ఎత్తుకొని వచ్చేసినాం ఆంటీని. ఇప్పుడు మేము నలుగురు అయితే వెళ్తున్నాం. ఇంకా మా అంకుల్ అయితే ఉన్నారు. నలుగురు అయితే సినిమా పోయి చూద్దాం ఎట్లుంది అనేది. వాళ్ళిద్దరు మసాలా దోశ ఆర్డర్ పెట్టినా, మేమిద్దరు లెమన్ రైస్ అయితే ఆర్డర్ పెట్టినాము. థింక్ ఫస్ట్ డే అయితే ఇంకా రెస్పాన్స్ అనేది మామూలుగా లేదు. సూపర్ అయితే సూపర్ వచ్చింది సినిమా మాత్రం. కానీ సెకండ్ డే ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. మెయిన్గా ఇంటర్వెల్ బాగుందన్నారు. ట్విట్టర్ గురించి ఆల్రెడీ ಟ್ವಿಟ್ಟರ್ లో ಲೀಕ್ಸ್ ಎಲ್ಲ వచ్చేసాయి. ಟ್ವಿಟ್ಟರ್ ಅಲ್ಲಿ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಆಂಟಿ. ಅಂದ್ರೆ ಇವಾಗ ಇರುತ್ತಲ್ವಾ, ಸಿನಿಮಾಗ್ ಮುಂಚೆನೆ ಅಲ್ಲಿ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಆತರ. చూద్దాం సినిమా ఎలా ఉందనేది. ఫస్ట్ అయితే లక్షణంగా వాడు ఫుల్ తినేది సినిమా పోదాం. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇంకా రేట్ల గురించి మన సంబంధం లేదు. ఇక్కడైతే కనుక కాస్త డీసెంట్ గా తినొచ్చు. ఆ రీజన్ మీద ఇక్కడ తింటున్నాం. పైగా కడుపు ఫుల్ తినొచ్చు. తినేసి ఇంకా సినిమాకి అయితే వెళ్దాం. వాళ్ళ ఆపోజిట్ అయితే ఉన్నాము. ఇప్పుడు ఫుల్ గా అయితే తిన్నాము. కాకపోతే టీ మ్యాండేటరీ అనమాట. టీ లేకుంటే ముద్దటి కాదు. టీ కోసం చేస్తున్నాం. మన బాబాయ్ అయితే కనుక టీ చేస్తున్నాం. సో మనం అయితే మాల్కి అయితే వచ్చేసాం. ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. గ్యాలరీ అమ్మాలి ఎన్ని సినిమాలకు వచ్చినానో నాకే తెలియదు. దీంట్లోకి కన్నా సినిమాలకు వచ్చా. ఆర్సీబీ సెలబ్రేషన్స్ కూడా మనం వచ్చింది అయితే ఇందులోనే. ఒక్కొక్క టీవీ రెస్పాన్స్ మీన్స్ రివ్యూ, కాంతారా మూవీ రివ్యూ చూస్తుంటే వాళ్ళే యాక్టింగ్ ఎక్కువ చేసినట్టున్నారు రివ్యూవర్స్. మనకి అట్లా రివ్యూ చేసేది రాదు కానీ ఓకే, లెట్స్ ఎంజాయ్ ద మూవీ. గోయింగ్ ఫర్ కాంతారా మూవీ ఆల్రెడీ చెప్పేసా. ఈ మాల్స్ లో కన్నా నాకు తెలిసినంత వరకు థియేటర్ లోనే బాగా మంచిగా ఎంజాయ్ చేయగలం ఆ మూవీని. లైక్ మాల్స్ లో అనుకోండి సెలెంట్ ఉండాలి. అదే థియేటర్ లో అయితే కిరాక్ ఆడియచ్చు. పేపర్లు చింపే గ్రేసి అన్ని ఉంటాయి. కానీ మనం ఫ్యామిలీతో వస్తే కనుక మాక్సిమం బెంగళూరులో అయితే కనుక నేను మాల్స్ ని ప్రిపేర్ చేసేది. మన ఊర్లలో అయితే కనుక థియేటర్స్ కింద వెళ్తా. ఇప్పుడు టైం అయ్యేది అంటే అప్పుడే నేను టీ తాగుతా అంటే కనుక టైం అయ్యే ఉంటుంది. ఇప్పుడు చూస్తే కనుక ఫోటోషూట్ తీసుకుంటాను. ఈ కపుల్స్ ఆ ఏజ్ లో చూడండి ఎంత బాగున్నారు, హ్యాపీగా. అట్లా ఉండాలా మనం గానీ. ఎవరైనా దొరికితే కనుక ఆ టైప్ లో ఉండాలా కపుల్స్ అనేవాళ్ళు. ఓకే, ఇంక ప్రోడక్ట్స్ అన్ని కొనేది కాదు మా. ఇప్పుడు అసలు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే 11:15 అవుతుంది. షో అనేది ఈ టైం కి స్టార్ట్ కావాలా. కాకపోతే ఈ మాల్లో తెలిసిండేది చాలా ధైర్యం నాకు. ఈ మాల్స్ లో ఎంత లేట్ వచ్చినా పర్లేదు. లైక్ 10 minutes లేట్ వచ్చినా సరే ఇంకా నాకు తెలిసి యాడ్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ ధైర్యంతోనే ఇప్పుడు వెళ్తున్నాము. సో లక్షణంగా ఇక్కడ ఫుల్ తిన్నాం, టీ తాగినా. ఓకే, సినిమా మంచి రెస్పాన్స్ ఉంది. సినిమా ఏమన్నా బాగాలేకోకుంటే కనుక ఎట్లా తిన్నాం కాబట్టి ఏసీ వేసింది కాబట్టి లక్షణంగా పడుకునేది ఒకటి తక్కువ. చూద్దాం ఎట్లుంది అనే సినిమా. టికెట్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లైన్లు అయితే లేవు. ఆన్లైన్ లో అయితే మాక్సిమం అన్ని హౌస్ఫుల్. ఆన్లైన్ లో అన్ని హౌస్ఫుల్. స్క్రీన్ 3 అయితే వెళ్తున్నాం. రారా కిషోర్ త్వరగా. చూడండి ఇప్పుడు 5 minutes లేట్ వచ్చినాము. స్టార్ట్ అయింది సినిమా. స్టార్ట్ అయితే అయ్యిండదు. ఇంకా తెలుసు యాడ్ చేస్తానే ఉంటారు. వేసి సావగొడతారు వీళ్ళ గురించి తెలిసిందే కదా. 5 minutes లేట్ వచ్చాం. అంటే జస్ట్ 5 minutes అన్నం తిని టీ తాగినా గానీ
జస్ట్ 5 minutes లేట్ అంతే. ఎలా ఉంటాను ಅದಕ್ಕೆ ಸಾವಿರಾರು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಇದ್ದ ಮೂಲ ಹೆಸರು ಸಂಭ್ರಮಿಸುವುದೇ ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಪ್ರತಿ ಮದುವೆ ಭಾವನೆಗಳಿಂದ ತುಂಬಿರುತ್ತದೆ. ಬಂಧಗಳನ್ನು ಭಾವದಿಂದ ಬೆಸೆಯುವ ಸಂಸ್ಕೃತಿಯ ನೂಲಿನಿಂದ ಹಿಡಿಯಲಾಗುತ್ತದೆ. ರಾಮ್ ರೇಷ್ಮೆ ಬೆಂಚು ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డ్ చేసినాడు నీట్ గా, ఒక పిల్లర్ లాగా నీట్ గా స్టోరీ ಏಕೆಂದರೆ నీట్ గా స్టోరీ అయితే బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్ మెయిన్ ఉంటుంది అనుకుంటాను. లైక్ ఇంటర్వెల్ బాగుంది, మొత్తం VFX అంతా బాగుంది. ಖುಷಿ ఐ లైక్ ఇట్. ಆಚರಣೆಗಳಿಂದ ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డ్ చేశారు. ಎಲ್ಲ ಆಚರಣೆಗಳಲ್ಲಿ ఒక ఫ్యాన్స్ అనే వాళ్ళకైతే ఇంకా ఓవర్ గా అనిపిస్తుంది, న్యూట్రల్ ఫ్యాన్ కి అయితే ఇంకా ఇట్స్ ఓకే. ಇದೇ ನಮ್ಮ ಈ ದೀಪಾವಳಿಗೆ బాగుంది. ಟೋಟಲ್ ಫ್ಯಾಮಿಲಿಗೆ సెకండ్ హాఫ్ ఇట్ ఈస్ ద పిల్లర్, అట్లయితే ಅದ್ರ ಜೊತೆ ಬೆಳ್ಳಿ ಫ್ರೀ ಕೊಟ್ಟಿರ್ತಾರಲ್ಲ ఎనివే ಕೊಡ್ತಾರೆ. ಇವರ ಸ್ವರ್ಣ ದೀಪಾವಳಿ ಆಫರ್ ನಲ್ಲಿ ನೀವು ಚಿನ್ನ ಖರೀದಿಸಿದ್ರೆ ఈ వన్ మ్యాన్ షో సినిమా అయితే బాగుంది, పర్లేదు ఓకే. బట్ యా కాంతార 1 ఎట్లయితే పెట్టినారు సేమ్ స్టోరీ అట్లే పెట్టి అదే లాస్ట్ లో డాన్స్ కానీ కొంత అట్లే పెట్టినారు. కైండ్ లైక్ ఇట్ మూవీస్. అంటే మీరు స్టోరీ పరంగా బాగుంది, పార్లర్ పెడతారు అనుకుంటుంది. కానీ ఇదే తెచ్చినప్పటి ఏంటంటే ఫస్ట్ కాంతార చాప్టర్ 1 అదే తరగతి వచ్చింది కదా, ఆ మూవీకి ఈ మూవీకి అసలు లింక్ లేదు. అంటే ఇది ప్రీక్వెల్, అది సీక్వెల్ అని చెప్పచ్చు. అట్లయితే జరిగింది, కానీ ఫిల్మ్ అయితే బాగుంది. మెయిన్ గా మనం రావాల్సింది ఆ సినిమా యొక్క ఎంజాయ్ చేయడానికి, ఆ వరల్డ్ బిల్డింగ్ కి, ఆ విఎఫ్ఎక్స్ కి, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కి, దానికోసం అయితే వచ్చింది మూవీ చూడండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది, నాకైతే ఇంకా నచ్చింది. యా అట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.